హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈ రోజు మనం శ్రీమద్ భాగవతంలో కురుక్షేత్రంలో మునుల ఉపదేశము అనేటువంటి అధ్యాయాన్ని మనం చూసాము, కొంతవరకు చూసాము, ఇంకా కొంత పాటు ఉంది. ఇందులో ఇప్పటి వరకు కూడా శ్రీకృష్ణ భగవానుడు మునుల్ని కీర్తించడం, మునులు కృష్ణుని కీర్తించటము అనేటువంటిది చూసాము. ఆ తరువాత వాళ్ళు తిరిగి వెళ్ళిపోవాలి అని నిశ్చయించుకున్నటువంటి సమయంలో వసుదేవుడు వాళ్ళని ఆపి ఒక ప్రశ్న అడగడం అనేటువంటిది జరిగింది. మనిషి ఈ లోకంలో ఏ విధంగా కర్మల ద్వారా కర్మబంధనం నుంచి విముక్తుడవ్వాలి అనేటువంటిది ప్రశ్న. దీనికి సమాధానంగా మునులు చెప్తున్నారు. మునులు చెప్పడానికంటే ముందు నారదుడు మునుల వైపు చూశాడు. ఆశ్చర్యపోయినటువంటి మునులందరూ కూడా ఎందుకు ఆశ్చర్యపోయారు అని అంటే, శ్రీకృష్ణుడు స్వయంగా వసుదేవుడి యొక్క తండ్రి, సారీ పుత్రుడు పక్కనే ఉన్నాడు. అన్ని విషయాలు ఆయనకి తెలియాలి. ఏమీ తెలియదు, సామాన్యమైనటువంటి వ్యక్తి, ఇప్పుడే భక్తిలోకి వచ్చినటువంటి వ్యక్తిలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి వాళ్ళందరికీ ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు నారదుడు మాట్లాడుతూ, ఏ విధంగా అయితే గంగా తటము మీదనే ఉన్నటువంటి వ్యక్తి గంగ యొక్క పవిత్రత గురించి ఆయనకి తెలియక పవిత్రత కోసం ఇంకా ఎక్కడికో నదులకు వెళ్ళిపోయి స్నానం చేసినట్లు, ఈయన కూడా భగవంతుడి యొక్క యోగమాయ ప్రభావం వలన పక్కనే ఉన్నటువంటి భగవంతుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకోలేకపోతున్నారు. భగవంతుడి యొక్క ఐశ్వర్య భావాన్ని, ఐశ్వర్య ఆస్పెక్ట్ ని ఆయన తెలుసుకోలేకపోతున్నారు. కేవలం వాళ్ళు కేవల భక్తులు. కేవల భక్తులు భగవంతుణ్ణి వాళ్ళ యొక్క బంధంతోనే చూస్తారు. ఆ బంధము పుత్ర బంధం. వాళ్ళు భగవంతుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని భగవంతుడిని కీర్తించకపోయినప్పటికీ భగవంతుడితోటి ప్రేమను పంచుతారు. భగవంతుడికి కేంద్రంగానే పనిచేస్తున్నారు వాళ్ళు. అంటే కృష్ణుడి కేంద్రంగానే పనిచేస్తున్నారు. అంటే అప్పుడప్పుడు రివీల్ అవుతారు. ఓకే, యోగమా ఏం చేస్తుందంటే అప్పుడప్పుడు రివీల్ చేస్తుంది. వాళ్ళు అది మర్చిపోయేలా చేస్తుంది కేవల భక్తులకి. సో అదే ఇప్పుడు ఐశ్వర్యయుక్త భక్తులకైతే కూడా అప్పుడప్పుడు కృష్ణ యొక్క రూపాన్ని రివీల్ చేస్తుంది. మిగిలిన టైంలో భగవంతుడు ఆ యొక్క మెజెస్టిక్ రూపం ఏదైతే ఉంటుందో దాని మీదనే వాళ్ళకి ఆకర్షణ ఉండేలాగా దాన్ని మాత్రమే వాళ్ళకి ఎక్కువగా తెలియజేస్తుంది. సో మనం చూస్తే ద్వారకా వాసులు, మధుర వాసులు, లేకపోతే ఆమ్, వీళ్ళందరూ కూడా కృష్ణుని ఎప్పుడు భగవంతుడిలానే చూశారు. ఎప్పుడు కూడా ఎంత ప్రియుడైనా, ఎంత భర్త అయినా, లేకపోతే ఎంత ఆ, వాళ్ళకి రాజైనా, వాళ్ళు కృష్ణుని మా తోటివాడు అనేటువంటి భావన తక్కువ, ఆ, భగవంతుడు అనేటువంటి భావన ఎక్కువ. కానీ వ్రజవాసులకి, అంటే వృందావన వాసులకి భగవానుడు అనేటువంటి భావన తక్కువ, మావాడు అనేటువంటి భావన ఎక్కువ. అందుకనే ఈ ఇద్దరికి యోగమాయ రెండు వేరు వేరు విధాలుగా పనిచేస్తుంది. యోగమాయ ప్రభావంలో ఉన్నటువంటి ఈ శుద్ధ భక్తులు భగవంతుడు పక్కనే ఉన్నా కానీ భగవంతుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకోలేకపోయారు. ఇప్పుడు అందుకనే కర్మల్ని ఎలా చేస్తే కర్మబంధనం లేకుండా ఉంటుంది అనేటువంటి విషయాన్ని అడుగుతున్నారు అని ఋషులకి తెలియచేశారు. పర్వాలేదు, మీరందరూ కూడా చెప్పండి అని అన్నారు. ఇప్పుడు ఋషులు అందరూ మాట్లాడుతున్నారు. ఏ విధంగా కర్మలు చేయాలి అని అంటే, విష్ణు ప్రీత్యర్థం కర్మలు చేయాలి, యజ్ఞంలా కర్మలు చేయాలి. ఎప్పుడైతే మనము కర్మలని విష్ణు ప్రీత్యర్థం యజ్ఞంలాగా గనక మనం కర్మలు చేస్తామో అలాంటి కర్మలు మనకి కర్మబంధనాన్ని కలిగించవు. ఒక గృహస్థుడు ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా మనకి తెలియజేశారు. ఒక గృహ మేధిలా ఉండకూడదు. భౌతికమైనటువంటి కోరికలతోటి శరీరమే నేను అనుకొని శరీరానికి సంబంధించినటువంటి అన్ని బంధాలని శాశ్వతము అని అనుకొని మనం సంపాదించింది, మనం సాధించినది అన్నీ కూడా భగవంతుడి కేంద్రంగా కాకుండా నేను అనేటువంటి నేను కేంద్రంగా పనిచేస్తూ భౌతికంగా ఉండిపోతారో అలాంటి వ్యక్తులు భార్య పిల్లలు ఉన్నప్పటికీ, ధర్మ కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ వాళ్ళు గృహస్థులుగా పరిగణింపబడరు. వాళ్ళు కేవలం గృహమేధులు మాత్రమే. గృహస్థులు వాళ్ళు సంపాదించినటువంటి డబ్బు మీద ఎలాంటి వ్యామోహము పెట్టుకోరు. అటాచ్మెంట్ లేకుండా నిష్కామముగా, నిష్కామముగా భగవంతుని కేంద్రంగా పెట్టుకుని భగవంతుడి సేవకై ఉపయోగిస్తారు. అలాంటి వాళ్ళు గృహస్థులు. అలా చేయడం వలన శాస్త్రం ప్రకారం కూడా ఏం తెలియజేయబడింది అని అంటే, వాళ్ళకి శారీరక, మానసిక సంతృప్తి కలుగుతుంది. అలానే ఆధ్యాత్మిక పురోగతి కలిగి ముక్తి పదానికి కూడా వాళ్ళు వెళ్ళగలుగుతారు. ఇది ఇప్పటి వరకు మనం మునులు చేసినటువంటి ఉపదేశాల్లో మనం విన్నటువంటివి. ఇంకా రెండు శ్లోకాలు మునులు మాట్లాడతారు. ఆ మునులు ఇంకా ఏమి ఉపదేశాలు చేశారు అనేటువంటి విషయాన్ని మనము ఈ రోజు ఆ రెండు శ్లోకాల్లో కూడా చర్చించేద్దాం. 40వ శ్లోకం నుంచి, 84వ అధ్యాయం 40వ శ్లోకం నుంచి ఈ రోజు మనం చూద్దాం.
ఓకే. మంజులత మొదలు. హరే త్వం కృష్ణ ప్రభు. త్వధ్యముక్తో ద్వాభ్యాం వై ఋషి పిత్రోర్మహామతే త్వం త్వద్య ముఖ్యోద్వాభ్యాం వై ఋషి పితోర్మహామతే. యజ్ఞైర్ధేవర్ణమున్ముచ్చు నివృ ని- నిరుణో శరణో భవ. యజ్ఞైర్దేవర్ణమున్ముచ్య నిశృణో శరణో భవ. కానీ ఓ మహామతి, ఋషి రుణము పితృ రుణము అనేది రెండు రుణముల నుండి నీవు ఇదివరకే బయటపడితివి. ఇక యజ్ఞ నిర్వహణముచే దేవతా రుణము నుండి ఇప్పుడు బయటపడుము. ఈ ప్రకారము నీవు పూర్తిగా రుణ విముక్తుడవై సకలమగు భౌతికాశ్రయమును త్యజింపుము. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయాన్ని కూడా నిన్న మనం చదువుకున్న దాంట్లో చెప్పారు. ప్రతి వ్యక్తి కూడా పుట్టుతోనే కొన్ని రుణాలని కలిగి ఉంటాడు. రుణానుబంధం అనేటువంటిది ఉంటుంది. ద్విజుడు దేవ రుణము, ఋషి రుణము, పితృ రుణము. ఋషి రుణము, పితృ రుణము, దేవ రుణము. ఈ మూడు రుణాలని తీర్చుకోకుండా ఆ వ్యక్తి ముక్తి పదంలో ఉండడం అనేటువంటిది సాధ్యం కాదు. ఓకే, కర్మబంధనం నుంచి విడిపోయినట్లు కాదు. కాబట్టి ఆ రుణాలను తీర్చుకునే విధంగా భగవంతుడి యొక్క చింతనలో ఉంటూ ఆ యజ్ఞార్థాత్ కర్మణో యత్రాత్, అంటే యజ్ఞం లాగా కర్మని భగవంతుడి సంతృప్తి కోసం చేస్తూ ఉన్నట్లయితే గనక మనము ముక్తి మార్గంలో ఉంటాము అని చెప్పాడు. అయితే వసుదేవుడి విషయంలో మరి ఈయన ఈ రుణాలన్నీ తీరాయా, ఈ మూడు రుణాలు తీరాయా అనేటువంటి విషయానికి ఋషులు వసుదేవుడిని ఉద్దేశించి చెప్తున్నారు. ఓ మహామతి, ఋషి రెండు రుణములను నీవు ఇదివరకే బయటపడితివి. ఋషి ఋణము పితృ రుణము ఈ రెండింటినీ తీర్చేసుకున్నారట ఆయన. ఉం? ఎందుకంటే ఆయన తల్లిదండ్రుల విషయంలో ఆయన బాధ్యతను నెరవేర్చారు. ఆ తరువాత ఋషుల విషయంలో కూడా ఆయన చేయాల్సినటువంటి కర్మలన్నీ కూడా చేయడం జరిగింది. ఇక యజ్ఞాన్ని నిర్వహించు, ఈ యజ్ఞ నిర్వహణచే దేవతల రుణాన్ని కూడా తీర్చుకో అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. సో అలా చేయడం వల్ల నువ్వు అన్ని రుణాల నుంచి బయటపడిపోతావు అనేది ఆ, ఋషులు ఆయనకి ఇచ్చినటువంటి ఉపదేశం. ఓకే. నెక్స్ట్ 41వ శ్లోకం. గుర్రం ప్రమీల మొదటి. వసుదేవ భవాన్నూనం భక్త్యా పరమయా హరిం వసుదేవ భవాన్నూనం భక్త్యా పరమయా హరిం జగతామీశ్వరం ప్రార్చ్య సయధ్వాం పుత్రతాం గతః. జగతామీశ్వరం ప్రాచ్యః సాయద్వాం పుత్రతాం గతః. వసుదేవ, నిస్సందేహంగా నీవు జగదీశ్వరుడగు శ్రీహరిని పూర్వము అర్చించియుందువు. ఆ దేవదేవుడు మీకు పుత్రునిగా నగుటను బట్టి నీవు నీ భార్య ఇరువురును పరమభక్తితో అతనిని పరిపూర్ణముగా అర్చించియుందురు. భాష్యము. మునుల భావమును శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఇట్లు వివరించిరి. సాధారణ చర్చ పద్ధతిలో మమ్ము ప్రశ్నించినట్టు నీకు అదే సాధారణ పద్ధతిలో మేము సమాధానం చెప్పితిమి. కానీ సత్యమునకు నీవు భగవానుని నిత్య ముక్త జనకుడవు కనుక లోక కట్టుబాట్లు గాని శాస్త్రోపదేశములు గాని నీపై అధికారమును చూపజాలవు. వసుదేవుడు విశుద్ధ భక్తి అనడి పరమోన్నత సంపదను దేదీప్యమానముగా ప్రకటించునని, వసుదేవుడనడి అతని నామమే సూచించునని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు తెలిపిరి. ఏకాదశి స్కందములో నారదుడు వసుదేవుని తిరిగి కలుసుకొని అప్పుడు అతనికి ఈ క్రింది విషయమును గుర్తు చేసి ఉండెను. దేవర్షి భూతాప్త నృణాం పితॄణాం నకింకరో నాయం రుణీచరాజన్ సర్వాత్మనాయ శరణం శరణ్యం గతో ముకుందం పరిహృత్య కర్తం. రాజా, సకలమగు లౌకిక కర్తవ్యములను త్యజించి సర్వులకు ఆశ్రయమసగడి ముకుందుని పాదపద్మములను పూర్తిగా ఆశ్రయించిన వాడు దేవతలకు, ఋషులకు, సాధారణ జీవులకు, బంధువులకు, మిత్రులకు, మానవులకు, పితృదేవతలకు రుణపడి ఉండడు. ఈ నానా రకములకు జీవులందరూ భగవద్ంశకే కనుక భగవత్ సేవ చేపట్టిన వాడు అట్టి వ్యక్తులను విడిగా సేవించనక్కరలేదు. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ ప్రణామం. ఓకే. సో ఇప్పుడు ఏవైతే రుణాలు ఉన్నాయో ఆ రుణాలన్నీ తీర్చుకోవాలి ప్రతి వ్యక్తి అనేటువంటి విషయం చెప్పినటువంటి ఋషులు వసుదేవుడికి కూడా నువ్వు కూడా రుణాలు తీర్చుకో అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఆల్రెడీ నీ రెండు రుణాలు తీరిపోయాయి. పితృ రుణం ఆల్రెడీ తీరిపోయింది. ఎందుకు అంటే నువ్వు పుత్రుని కన్నావు కాబట్టి. ఓకే. రెండవది ఋషుల రుణం కూడా ఆల్రెడీ తీరిపోయింది. నువ్వు ఎందుకంటే ఋషులకి ఆల్రెడీ ఆదరించేసావు, ఋషులకి చేయాల్సినటువంటి రక్షణలు అన్ని ఇచ్చేసావు.
దాన ధర్మాలన్నీ కూడా వాళ్ళకి చేయాల్సినటువంటివన్నీ కూడా చేస్తున్నావు కాబట్టి ఋషుల రుణం కూడా తీరిపోయింది. ఇప్పుడు యజ్ఞం చేసి దేవతలను ప్రసన్నం చేసుకో, దేవతల రుణం కూడా తీరిపోతుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇది వసుదేవుడికి వర్తిస్తుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు గురుజీ, ఈ లేదు. ఉపదేశాలు వసుదేవుడికి వర్తిస్తాయా? ఆయన పేరే వసుదేవుడు. వసుదేవుడు అంటే శుద్ధ సత్వ స్థితి. ఓకే, వసుదేవు అంటే మనం అందరం కూడా గుణ ప్రభావాన్ని దాటితే ఆ స్థితిని వసుదేవ స్థితి అని అంటారు, వాసుదేవ స్థితి అని అంటారు కదా. గుణ ప్రభావాన్ని దాటిన స్థితిని వాసుదేవ స్థితి అంటారు. ఆ వాసుదేవ స్థితిని రిప్రజెంట్ చేసేటువంటి వసుదేవుడికి మరి గుణ ప్రభావాలు ఉన్నాయా? ఆయనకి ఇలాంటి రుణానుబంధం అనేటువంటిది ఉందా? ఎలాంటి రుణానుబంధము లేకపోయినా మేమెందుకు నీకు చెప్పాము అని అంటే, నువ్వు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిలాగా మాట్లాడావు. ఇప్పుడు ప్రశ్న, నువ్వు సామాన్యుడు కాదు అయినా నువ్వు ప్రశ్న సామాన్యుడిలా అడిగావు కాబట్టి మేము కూడా సమాధానం ఒక సామాన్యమైనటువంటి వ్యక్తికి చెప్పినట్లు చెప్పాం. కానీ నీ స్థితి ఏమిటి అని అంటే, నువ్వు ఎంత గొప్పవాడివి, నువ్వు నీ భార్య ఎంత గొప్పవాళ్ళు అని అంటే నిత్య ముక్తులు. మీరందరూ కూడా సాధన సిద్ధులు కాదు, మీరు నిత్య సిద్ధులు. నిత్య ముక్తులు అంటే సర్వబంధనంతో భౌతిక విషయంలోకి వచ్చినటువంటి వాళ్ళు కాదు, మళ్ళాగా భగవంతుడి లీలలో భాగంగా వచ్చినటువంటి వాళ్ళు. తిరిగి ఒకవేళ వాళ్ళు ముక్తిని పొందినా కానీ సాధన చేసి తిరిగి వాళ్ళు ముక్తి మార్గంలోకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే భగవంతుడి యొక్క లీలలు ముగిస్తాయో ఈ భౌతిక విశ్వంలో, భగవంతుడి లీల ముగియగానే వీళ్ళు మళ్ళీ తిరిగి భగవద్ధామానికి వెళ్తారు. అంటే వాళ్ళు భూమి మీదకి రావడానికంటే ముందు వాళ్ళకి ఎలాంటి కర్మబంధనము లేదు, భూమి మీదకి వచ్చిన తర్వాత వాళ్ళు చేసేటువంటి కర్మల వల్ల కూడా వాళ్ళకి ఎలాంటి కర్మబంధనము రాదు. వాళ్ళు ఎప్పుడైతే భగవంతుడి లీలల్ని కంప్లీట్ చేసేస్తారో అప్పుడు వాళ్ళు తిరిగి భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళని నిత్య ముక్తులు అని అంటారు. ఓకే, కొంతమంది సాధన ద్వారా కూడా వసుదేవుడు యశోధామాత స్థితికి వెళ్తారు సాధన చేసి. అంటే ఎంతో కఠోరమైనటువంటి సాధన ద్వారా వాళ్ళకి ఆ స్థితి అనేటువంటిది వస్తుంది. దానికి ఉదాహరణ సారీ వసుదేవుడు దేవకి కదా. వసుదేవుడు దేవకి వీళ్ళిద్దరు కూడా సాధన సిద్ధులు అని చెప్పారు గురుజీ. వసుదేవుడు దేవకి సాధన సిద్ధులు, కానీ వీళ్ళు ముక్త స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు కదా. వీళ్ళు ముక్త స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఆల్రెడీ ఒకప్పుడు సాధన చేశారు. ఓకే, పూర్వజన్మలోనే సాధన చేసి ఎంతో పుణ్యం గడించి ఎంతో తపస్సు చేస్తే నీకు స్వయంగా శ్రీకృష్ణుడే పుత్రుడుగా పుట్టాడు. అది నిజమే కదా, సాధన చేయడం వల్లనే కదా వాళ్ళకి కలిగింది. సరే, నేను ఇందాక నిత్య సిద్ధులు అని అన్నాను కదా. యాక్చువల్గా నిత్య సిద్ధులు వచ్చేసి వీళ్ళిద్దరు నంద యశోదరు వీళ్ళు సాధన సిద్ధులు. సాధన సిద్ధులు ఇప్పుడు ముక్త స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు అనమాట వీళ్ళు ఇప్పుడు. ఓకే, సాధన సిద్ధులు ముక్త స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు. అంటే ఇప్పుడు పూర్వజన్మల్లో ఎప్పుడో ఎన్నో పుణ్యాలు చేసుకోవడం వల్ల ఎంతో భగవంతుడికి భక్తి చేయడం కారణంగా మీకు స్వయంగా భగవంతుడే పుత్రుడుగా పుట్టారు. అంటే మీరు చాలా గొప్పవాళ్ళు అనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. ఓకే, కాబట్టి ఆయనకేమీ శాస్త్రాలు వర్తించవు, ఆయనకేమీ కర్మబంధనాలకు సంబంధించి ఏ విధంగా కర్మబంధనాలను బయటపడాలి అనేటువంటి విషయాలు వర్తించవు. ఆయనకి స్వయంగా భగవంతుడికే తండ్రి కాబట్టి, భగవంతుడికి తండ్రి అయ్యేటువంటి అర్హత ఆయనకు ఉంది కాబట్టి ఆయనకి ఎలాంటి సాధన భక్తికి సంబంధించినటువంటి విధి విధానాలు వర్తించవు ఆయనకి. ఓకే, ఆయన ఆల్రెడీ ముక్తుడే అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. నెక్స్ట్ 42వ శ్లోకం సునీత హరిబాబు మాతకి. శ్రీశుక ఉవాచ ఇతి తద్వచనం శ్రుత్వా వసుదేవో మహామనాం. ఇతి తద్వచనం శ్రుత్వా వాసుదేవో మహామనాః. వాసుదేవో కాదు మాతాజీ, వసుదేవో. వసుదేవో మహామనాః. తాన్ ఋషీన్ ఋత్విజో వవ్రే మూర్ధానమ్య ప్రసాద్య చ. తాన్ ఋత్విజో ప్రవ్రే మూర్ధాన్నమ్య ప్రసాద్య చ. సుఖదేవ గోస్వామి పలికెను. మునుల యొక్క ఈ వచనములు వినిన పిమ్మట ఉదారుడగు వసుదేవుడు నేలపై శిరమును తాకించి నమస్కరించిన వాడే వారలను స్తుతించి తనకు ఋత్వికులగుటకు వారికి అర్థించెను.
ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. సో నమస్తే. ఎప్పుడైతే వసుదేవుడు ఈ మాట విన్నారో, నువ్వు యజ్ఞం చేసి యజ్ఞం ద్వారా నువ్వు దేవతల యొక్క రుణాన్ని తీర్చుకో అనేటువంటి విషయాన్ని చెప్పారు ఇప్పుడు. అయితే ఇప్పుడు ఈయన యజ్ఞం చేయాలి అని నిర్ణయించుకున్నారు. ఓకే. వసుదేవుడు యజ్ఞం చేయాలి అని నిర్ణయించుకున్నారు. మరి యజ్ఞం చేయాలంటే ఎవరు కావాలి? ఋత్విక్కులు కావాలి. రిత్విక్కులు కావాలి. రిత్విక్కులు అంటే ఏంటి? రిత్విక్కులు అంటే యజ్ఞం చేయించేటువంటి వాని తరపున వాళ్ళు మంత్రాలు చదువుతారు. వాళ్ళు స్వాహా స్వాహ అన్నప్పుడల్లా యజ్ఞగుండంలో ఆ, హవిష్యులు అర్పిస్తూ ఉంటారు. ఓకే. అంటే ఇప్పుడు ఒక బ్రాహ్మణుడు మంత్రాలు చదువుతున్నాడు అనుకోండి, వేద మంత్రాలు చదువుతున్నారు అనుకోండి. ఇంకొక బ్రాహ్మణుడు ఆ, నెయ్యిని యజ్ఞగుండంలో వేస్తున్నాడు అనుకోండి. మంత్రాలు చదివే బ్రాహ్మణుడికి, అగ్నిగుండంలో నెయ్యి వేసేటువంటి బ్రాహ్మణుడికి యజ్ఞ ఫలితం వస్తుందా? లేదు ప్రభుజీ. మంత్రాలు చదివే బ్రాహ్మణుడు కేవలం మంత్రాలు చదువుతారు. యజ్ఞంలో మంత్రాలు వేసేది నెయ్యి వాళ్ళకే వస్తుంది ఫలితం. యజ్ఞంలో వేసేటువంటి ఇప్పుడు ఇప్పుడు నేనున్నాను, నేను యజ్ఞం చేయించాలి, నాకు మంత్రాలు చదవటం రాదు. సో నేను ఒక బ్రాహ్మణుని పిలుస్తాను. బ్రాహ్మణుడు మంత్రాలు చదువుతాడు, ఇంకో బ్రాహ్మణుడు ఆ యజ్ఞగుండంలో స్వాహ అన్నప్పుడల్లా వేస్తూ ఉంటారు. ఫలితం నాకు వస్తుందా, వాళ్ళిద్దరికి వస్తుందా? నేనేం చేస్తున్నాను, నేను అక్కడ కూర్చున్నా అంతే. మీకే వస్తుంది ప్రభుజీ. అయినా మీకే ప్రభుజీ. దాని ఎంత ధనం మూలమంతా మీరే కదా పెట్టింది. అవును. సో యజ్ఞం ఎవరైతే చేపిస్తున్నారో వాళ్ళకే యజ్ఞ ఫలితం వస్తుంది. ఓకే. ఈ మధ్యలో ఉన్న వాళ్ళని రిత్విక్కులు అని అంటారు. ఈ రిత్విక్కులు ఏం చేస్తారు? వాళ్ళ తరపున చేస్తారు. వాళ్ళు చెయ్యరు, వాళ్ళ తరపున చేస్తారు. అంటే చేయించే వాళ్ళ తరపున వాళ్ళు స్వాహ అన్నప్పుడల్లా ఆ, నెయ్యిని యజ్ఞగుండంలో వేస్తూ ఉంటారు. ఓకే. అందుకనే మంచి అయినా చెడు అయినా ఫలితం అనేటువంటిది దాని ప్రభావం అది ఆ యజ్ఞకర్త మీదనే ఉంటుంది. ఓకే. యజ్ఞం చేయించేటువంటి వ్యక్తి మీదనే ఉంటుంది అనమాట. వీళ్ళని ఋత్విక్కులు అంటారు అనమాట. సో ఇప్పుడు నేను యజ్ఞం చేయించాలి, నాకు ఋత్విక్కులు కావాలి. కాబట్టి మీరే ఋత్విక్కులుగా ఉండండి అని వసుదేవుడు ఆ ఋషులని అడుగుతున్నారు. ఓకేనా. నెక్స్ట్ 43వ అధ్యాయం, 43వ శ్లోకం. సుజాత మత. తయేన మృషయో రాజన్ వృతా ధర్మేణ ధార్మికం తయేన మృషయో రాజన్ వృత్తా ధర్మేణ ధార్మికం తస్మిన్నయాజయన్ క్షేత్రే ముఖైరుత్తమకల్పకై తస్మిన్ యాజయన్ క్షేత్రే ముఖైరుత్తమ కల్పకైః. రాజా ఆ విధముగా ధార్మికుడగు వసుదేవునిచే అర్థింపబడిన వారై మునులు అతనిని ఆ కురుక్షేత్ర తీర్థ స్థానము నుండి ధర్మానుసారముగాను ఉత్తమములైన యజ్ఞ ఏర్పాట్లతోనూ యజ్ఞ నిర్వహణలో నెలకొల్పిరి. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. వసుదేవుడు అర్థించాడు కాబట్టి ఋషులందరూ కూడా వసుదేవుడు అడిగినట్లుగా అక్కడ యజ్ఞం చేయడానికి ఏర్పాట్లన్నీ చేయటం అనేటువంటిది చేస్తున్నారు. నెక్స్ట్ 44, 45 లక్ష్మీ ఆత్మకూర్మత. తద్దీక్షాయాం ప్రవృత్తాయాం ఋషయః పుష్కరస్రజః ప్రతీక్షాయాం ప్రవృత్యాయాం పృష్టాయః పుష్కరాసః స్నాతా సువాససో రాజన్ రాజాన సుష్ట్వలంకృతాం స్నాతా సువాససో రాజన్ రాజానః స్వస్థలంకృతాః తన్మహిష్యశ్చ ముదితాం నిష్కంట్యః సువాససః తన్మహిషచ్చ ముద్వితా నిష్కంఠ్య సువాససః దీక్షాశాలాముపాజగ్మూర్ ఆలిప్తవస్తుపాణయః దీక్షాశాలాముపాజగ్ము రాలిప్త వస్తు పారణయః. రాజా వసుదేవుడు యజ్ఞ దీక్షను అడుగునంతలో వృష్టి వంశస్థులు చక్కగా స్నానము చేసి మంచి వస్త్రములను
మాలలను ధరించి దీక్షా మండపమును ప్రవేశించిరి. ఆభరణ భూషితులైన ఇతర రాజులు కంఠముల యందు మణి పతకములను దాల్చిన వారు, చక్కని వస్త్రధారణము చేసిన వారు నగు వారి ముదిత రాణులు కూడా అచ్చటకు వచ్చిరి. రాజపత్నులందరూ చందనమును అలముకొని ఉన్నవారై మంగళకర పూజా ద్రవ్యాలు పట్టుకొని ఉండిరి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో ఎప్పుడైతే వసుదేవుడు యజ్ఞం చేయమంటే ఋషులు ఒప్పుకున్నారు. వాళ్ళు యజ్ఞానికి కావాల్సినటువంటి గుండాన్ని అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ లోపల వసుదేవుడు కూడా తయారైపోయారు. యజ్ఞ దీక్షితుడు అయ్యేటువంటి సమయంలో కొంత సమయం ఆయన స్నానం చేయాలి, ఆయన రెడీ అవ్వాలి, ఆయన కూడా యజ్ఞానికి కావాల్సినటువంటి ఏర్పాట్లకి ఆయన కూడా చేయాలి, ఆయన కూడా రెడీ అయిపోయి యజ్ఞంలో కూర్చోవాలి కదా. ఈ లోపలనే పుష్టి వంశస్థులందరూ కూడా రెడీ అయిపోయారు. వాళ్ళు కూడా చక్కగా స్నానాలు చేసి అలంకరణలు చేసుకుని మంచి బట్టలు వేసుకుని వచ్చారు. అంతేకాదు కురుక్షేత్రానికి వచ్చినటువంటి చాలా మంది రాజులు వాళ్ళ వాళ్ళ భార్యలతో కలిసి చక్కగా అలంకరించుకొని చందనాన్ని అలదుకొని అక్కడికి వచ్చి వాళ్ళు కూడా మంగళకర పూజా ద్రవ్యాలను వాళ్ళ చేతిలో పట్టుకొని రెడీగా ఉన్నారు యజ్ఞానికి అటెండ్ అవ్వడానికి. నెక్స్ట్ 46వ శ్లోకం శ్రీలక్ష్మీ మాతాజీ. నేదుర్మృదంగ పటః శంఖభేర్యానకాదయః घंटः शंख भैर्य नकादहया నన్రుతుర్నట నర్త్యాస్తుష్టువుః సుతమాగధా అమృతం నక్తాఖ్యాస్తుతాస్తు సుతామగ్మదః జగుసుకంఠ్యో గంధర్వ్యః సంగీతం సహ భర్తృకాం జగత సుకంఠ్యో గంధర్వః సంగీతం సహ భక్తః మృదంగములు తప్పెటలు శంఖములు భైరీలు ఆనుకములు మున్నగు వాద్యములు మ్రోగింపబడినవి. నర్తకులు నర్తకి మణులు నాట్యము చేసిరి. సుతమా గదులు స్తోత్రము కావించిరి. తమ పతులతో గూడి గంధర్వాన్నితులు తీయని గొంతుతో గానము చేసిరి. హరే కృష్ణ ప్రభుజీ, కనుత్తను. ఓకే. సో ఎప్పుడైతే ఈ ఏర్పాట్లన్నీ చేశారో అక్కడ మృదంగాలు, తప్పెటలు, శంఖాలు, భేరీలు, ఆనకములు, మనకు వాయిద్యాలన్నీ మోగించడం అనేటువంటి జరిగింది. నర్తకులు నాట్యం చేయడం అనేటువంటి జరిగింది. గానం చేసేటువంటి వాళ్ళు గానం చేస్తున్నారు. సూతమాగదులు స్తోత్రాలు చేస్తున్నారు. ఆ విధంగా అక్కడంతా కూడా కోలాహలంగా మారిపోయింది. నెక్స్ట్ 47వ శ్లోకం శ్రీదేవి మాతాజీ. తమభ్యసించన్ విధివాద్ అక్తమభ్యక్త మృత్విజః తమభ్యసించన్ విధివత్ అక్తమభ్యక్త మృత్విజః పత్నీభిరిష్టాదశభిః సోమరాజమివోడుభిః పత్నీభిరష్టాదశభిః సోమరాజమివోడుభిః. వసుదేవుడు కన్నులకు కాటుక పెట్టుకుని శరీరమునకు వెన్నను పూసుకున్న పిమ్మట ఋత్విక్కులు అతనిపైన అతని 18 మంది పత్నులపైన పవిత్ర జలమును చల్లి యథావిధిగా అతనిని యజ్ఞ దీక్షితుని కావించిరి. పత్ని పరివృత్తుడై వసుదేవుడు అప్పుడు తారకలతో చుట్టబడిన చంద్రుని పోలెను. భాష్యము. దేవకీదేవి వసుదేవిని పట్టపురాణియే అయినను ఆమెకు పలువురు సవతులు ఉండిరి. వారిలో ఆమె 6 తోబుట్టులు కూడా ఉన్నారు. ఈ విషయము శ్రీమద్ భాగవతంలోని 9వ స్కందంలో చెప్పబడినది. దేవకస్రోగ్జసేనశ్చ చత్వారో దేవకాత్మజాః దేవవాసుపదేవశ్చ సుదేవో దేవవర్ధనః తేషాం స్వసారః సప్తాసన్ ధృతదేవాదయో నృపా శాంతిదేవోపదేవా చ శ్రీదేవా దేవరక్షితా
సహ దేవా దేవకీ చ వసుదేవ మువాహతాః. ఆహుకునికి దేవకుడు ఉగ్రసేనుడు అను ఇరువురు పుత్రులు ఉండిరి. దేవకునికి దేవవానుడు, ఉపదేవుడు, సుదేవుడు, దేవవర్ధనుడను నలుగురు పుత్రులు. శాంతిదేవ, ఉపదేవ, శ్రీదేవ, దేవరక్షిత, సహదేవ, దేవకి, ధృతదేవ అను 7 పుత్రికలు ఉండిరి. వారిలో ధృతదేవ జ్యేష్ఠురాలు. శ్రీకృష్ణ జనకుడగు వసుదేవుడు ఈ కన్యలందరినీ వివాహము చేసుకొనెను. వసుదేవుడు ఇతర రాణులు కొన్ని శ్లోకములు తర్వాత ఇట్లు పేర్కొనబడిరి. పౌరవీరోహిణి భద్రా మదిరారోచన ఇలా దేవకీ ప్రముఖాశ్చాసన్ పత్న్య ఆనక దుందుబేః. దేవకి, పౌరవి, రోహిణి, భద్ర, మదిర, రోచన ఇలా అనువారులు ఆనక దుందుబి పత్నులు. వారిలో దేవికి ప్రధానురాలు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, వసుదేవుడు కనులకి కాటికని పెట్టుకుని శరీరానికి వెన్న పూసుకొని ఋత్విక్కులు ఉన్నటువంటి ఆయన మీద ఋత్విక్కులు ఏం చేశారు? ఆ పవిత్ర జలాన్ని చల్లారు. చల్లి ఏం చేశారు? ఆయన్ని యజ్ఞానికి రెడీ చేసేసారు. ఓకే, ఆయన 18 మంది భార్యలతో కలిసి ఎలా కనిపిస్తున్నారట? చుక్కల మధ్యలో చంద్రుడిలా కనిపిస్తున్నారు అనమాట వసుదేవుడు. ఓకే, చుక్కల మధ్యలో చంద్రుడిలాగా వసుదేవుడు కనిపిస్తున్నారు. అయితే ఈ వసుదేవుడికి 18 మంది పత్నులు ఎవరు అంటే, ఇప్పుడు దేవకి వచ్చేసి పట్టపురాణి, మిగిలిన వాళ్ళందరూ కూడా మిగిలిన రాణులు. అయితే దేవకి సోదరులు అంటే కొంతమంది చెల్లెళ్ళు కూడా వసుదేవుడికి భార్యలుగా ఉన్నారు. ఓకే, సో వాళ్ళ గురించి మనం 9th క్యాంటులో ఆల్రెడీ చదివేశాము. వీళ్ళ వృక్షం మొత్తం చెప్తున్నప్పుడు, కృష్ణుడి యొక్క వంశవృక్షం మొత్తం చెప్తున్నప్పుడు వసుదేవుడి గురించి కూడా వస్తుంది. వసుదేవుడు ఎంతమంది భార్యలను కలిగి ఉన్నారు, వసుదేవుడు కృష్ణుడి యొక్క ఇతర సోదరుల గురించి కూడా వస్తుంది. ఓకే, అంటే ఇతర భార్యల వసుదేవుడు ఇతర భార్యల ద్వారా పొందినటువంటి పుత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కృష్ణుడికి సోదరులే అవుతారు. సో వాళ్ళందరి గురించి కూడా చెప్పడం అనేటువంటిది జరిగింది. మళ్ళీ వాళ్ళు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళందరి గురించి కూడా వంశవృక్షంలో మనం చదువుకున్నాం. ఓకే ప్రభుజీ హరే కృష్ణ. అయితే యజ్ఞంలో కూర్చుంటే కళ్ళ కాటుక పెట్టుకోవాలా ప్రభుజీ పురుషులు? అంతేనేమో అదే ఇప్పుడే కొత్తగా వింటాం ప్రభుజీ. అలంకరణ చేసుకున్నారు వాళ్ళు అట్లా. ఓకే హరే ఓకే కృష్ణ. 48 రమ్య మాతాజీ. హరే కృష్ణ ప్రభు. తాభిర్ధుకూల వలయైర్ హరనూపుర కుండలై తాభిర్దూకూలవలయై హరనూపురకుండలై స్వలంకృతాభిర్విభభో దీక్షితోజిన సంవృతః. జ్వలంకృతాభిర్విభవో దీక్షితోజిన సంవృతః. పట్టు చీరలను కట్టి వలయములను, హారములను, కాలి అందలను, కర్ణకుండములను ధరించినట్టి పత్నులతో కూడి వసుదేవుడు దీక్షితుడయ్యను. శరీరము జింక చర్మంచే కప్పబడగా అతడు దేదీప్యమానముగా శోభించను. హరే కృష్ణ. థాంక్యూ ప్రభు. పట్టు చీరలు కట్టి వలయములను కాలియందులను కర్ణకుండలములను ధరించినట్టి పత్నులతో కూడి వసుదేవుడు దీక్షితుడయ్యను. శరీరము జింక చర్మము చేకపబడగా అతడు దేదీప్యమానముగా శోభించి ఉండెను. ఓకే, సో ఆయన ఎలా రెడీ అయ్యారు అనేటువంటి చెప్తున్నారు, ఆయన ఎలా దీక్షితుడిని చేశారు అనేటువంటిది తెలియజేస్తున్నారు. నెక్స్ట్ 49వ శ్లోకం. అక్షర సౌజన్య మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. తస్యర్త్విజో మహారాజా రత్న కౌశేయవాససః. తస్య శ్రీజో మహారాజా రత్న కౌశేయవాససః. ససదస్యావిరేజుస్తే యథా వృత్రహణోధ్వరే. ససదస్య విరేజుస్తే యదా వృతహణోధ్వరే. పరీక్షిత్ మహారాజా వసుదేవుని యొక్క ఋత్విక్కులు సదస్సులు పట్టుదేవతలను కట్టుకొని మణిమయ ఆభరణములను దాల్చి వృత్రాసుర నాశకుడగు ఇంద్రుని యజ్ఞమునందు నిలిచిన వారి వలె శోభిల్ల సాగరి. హరే కృష్ణ ప్రభుజీ. వసుదేవుని యొక్క ఋత్విక్కులు సదస్సులు పట్టు దోవతలను కట్టుకుని మణిమయ ఆభరణములను దాల్చి వృత్తాసుర నాశకుడగు ఇంద్రుని యజ్ఞమునందు నిలిచిన వారి వలె శోభిల్లేసాగిరి. వృత్తాసురుణ్ణి చంపాలని ఇంద్రుడు కూడా యజ్ఞం చేశాడు, గుర్తుందా? ఎస్ ప్రభుజీ. సో అప్పుడు ఏ విధంగా అయితే ఋత్వికులందరూ రెడీ అయి కూర్చున్నారో ఆ విధంగా ఇప్పుడు కూడా ఋత్వికులందరూ కూడా రెడీ అయి కూర్చున్నారు యజ్ఞం చేయడానికి.
ఓకే, నెక్స్ట్ 50వ శ్లోకం. శిరీష మాత. తదా రామశ్చ కృష్ణశ్చ స్వైర్బంధుభిరత్మితో తథా రామస్య కృష్ణస్య స్వైర్బంధుభిరన్వితౌ రేఝతు స్వసుతైర్ధారైర్జీవేషాం స్వవిభూతిభిః. రేజతు స్వసుతైర్ధారైర్జీవేశౌ స్వవిభూతిభిః. అప్పుడు సకల జీవేశ్వరులకు కృష్ణ బలరాములు తమ విభూతి విస్తారములే అయినట్టి తమ తమ పత్నీస్తులతోనూ ఇతర బంధువులతోనూ కూడి దేదీప్యమానముగా గోచరించిరి. హరే అక్కడ కృష్ణ. స్వయంగా కృష్ణుడు బలరాముడు కూడా ఉన్నారు. వాళ్ళ భార్యలందరూ కూడా ఆయన యొక్క విభూతి విస్తారాలే. ఎలా? ఆయన యొక్క శక్తి విస్తారాలు. ఆయన యొక్క శక్తి, కృష్ణుడు బలరాముడి యొక్క శక్తి విస్తారాలే ఆయన యొక్క వాళ్ళ యొక్క భార్యలు కూడా. ఆంతరంగిక శక్తి విస్తారాలు. బహిరంగ శక్తి విస్తారాలు వేరుంటాయి, ఆంతరంగిక శక్తి విస్తారాలు ఉంటాయి. ఓకే, సో వీళ్ళందరూ కూడా ఆంతరంగిక శక్తి విస్తారాలు. నెక్స్ట్, వాళ్ళందరితో కలిసి వాళ్ళు కూడా అక్కడ యజ్ఞంలో ఉన్నారు. యజ్ఞం సమయంలో 51వ శ్లోకం సర్వరాధ్య మాతాజీ. ఈజేను యజ్ఞం విధినా అగ్నిహోత్రాధిలక్షణై హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. ఈ జయన యజ్ఞ విధిన అగ్నిహోత్రాది లక్షణ హే ప్రాకృతైర్వైకృతైర్ యజ్ఞైర్ ద్రవ్యజ్ఞాన క్రియేశ్వరం ప్రాకృతైర్వైరైకృత్రై యజ్ఞైర్జేవ్యాజ్ఞాన క్రియేశ్వరం. విధి విధానం అనుసరించి నానా విధములకు యజ్ఞం. విధి చదవండి. విధానం అనుసరించి నానా విధముల యజ్ఞములను నిర్వహించుచు వసుదేవుడు యజ్ఞ ద్రవ్యములకు మంత్రములకు క్రియలకు ప్రభువైన దేవదేవుని అర్చించను. పవిత్రాగ్ని యందు ఆహుతులను నసుకుచు ఇతర పూజా విధులు నిర్వహించుచు అతడు ప్రాకృత వైకృత యజ్ఞములు రెండింటిని నిర్వహించను. ప్రభుపాదుల వారి భాష్యము. వైదిక యజ్ఞములు నానా ప్రకారములుగా ఉన్నవి. వాటిలో ప్రతి ఒక్కటి విస్తారముగా క్రియలను కూడి ఉండును. శృతుల యందరి బ్రాహ్మణ భాగము జ్యోతిష్టమము దర్శ పూర్ణమాసము వంటి కొన్ని నమూనా యజ్ఞములకే పూర్తి క్రమానుసార విధానం చెప్పినది. ఇవి ప్రాకృత మూల యజ్ఞములు. ఇతర యజ్ఞముల యొక్క వివరములను మీమాంస శాస్త్రం యొక్క ఖచ్చితమైన నియమములను అనుసరించి ప్రాకృతోపదేశ పద్ధతుల నుండి తీసుకొనవలసి ఉండును. ఈ విధముగా ఇతర యజ్ఞములు నమూనా యజ్ఞముల నుండి తీసుకొనబడినందున అవి వైకృతమని మార్పు చేయబడినవి అని పిలువబడినవి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, నియమాలని అనుసరించి చేసేటువంటి యజ్ఞాలు ప్రాకృతోపదేశ పద్ధతుల నుండి తీసుకున్నటువంటివి. వాటిని ప్రాకృత యజ్ఞములు అంటారు. కానీ ఈ యజ్ఞముల నమూనాలు యజ్ఞముల నుండి తీసుకునబడినందున అవి వైకృతమని పిలువబడును. అంటే ఇక్కడ ప్రాకృత వైకృత రెండు రకాల యజ్ఞాలను కూడా రెండింటిని నిర్వహించడం అనేటువంటిది జరిగింది. సో వసుదేవుడు యజ్ఞ ద్రవ్యాలకు మంత్రములకు క్రియలకు ప్రభువు అయినటువంటి దేవదేవుణ్ణి అర్చించను. అంటే యజ్ఞాన్ని ఎలా చేశారు? భగవంతుడికి సంతృప్తి కలిగే విధంగా యజ్ఞాన్ని చేయడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 52వ శ్లోకం వరలక్ష్మి మాతాజీ. వరలక్ష్మి సుజాత. అతర్త్విభ్యో ధాత్కాలే యతాం నాతం సదక్షిణాం యతాం నాతం సదక్షిణాం. మాతాజీ మీ మాట వినిపించట్లా. హరే కృష్ణ. నా దగ్గర ప్రాబ్లమా? వరలక్ష్మి మాతాజీ మీ మాట వినిపించట్లా. మీ దగ్గర బాగానే ఉంది ప్రభుజీ, ఆవిడ దగ్గరే కొంచెం ప్రాబ్లం. ఓకే, మంగతాయర్ మాతాజీ చదువుతారా? ఉన్నారా మంగతాయర్ మాతాజీ? చదువుతాను ప్రభుజీ. చదవండి. అతర్త్విభ్యోథ దాత్కాలే యతాం నాతం సదక్షిణాం అదర్విభ్యో దదాత్కాలే యదా నాతం సదక్షిణాః స్వలంకృతేభ్యోలంకృత్య గోభూకన్యా మహాధనా సలంకృతోభ్యోలంకృత్య గోభూకన్యా మహాధనాః. హరే కృష్ణ. పెదప సముచిత సమయమున శాస్త్రానుసారము
వసుదేవుడు అది వరకే చక్కగా అలంకృతులై ఉన్నట్టి ఋత్వికులను అమూల్యాభరణములతో అలంకరించి దక్షిణలు నొసగెను. గోవులు, భూములు, కన్యలు వంటి విలువైన కానుకలను వారు కొసగెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో ఎవరైతే రిత్వికులు ఉంటారో యజ్ఞ నిర్వహణ కోసం ఉండేటువంటి రిత్వికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సత్కరించడం అనేటువంటిది యజ్ఞకర్త యొక్క బాధ్యత. సో వసుదేవుడు ఆల్రెడీ మంచిగా యజ్ఞం చేసినటువంటి ఈ ఋషులకి అన్ని రకాల దానము చేయడం అనేటువంటి జరిగింది. దక్షిణలను ఇచ్చారు, గోవులను ఇచ్చారు, భూములను ఇచ్చారు, కన్యలను కూడా ఇచ్చారు. విలువైనటువంటి కానుకలను అన్నింటినీ కూడా వాళ్ళకి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 53వ శ్లోకం. రోజా మాతాజీ. పత్ని సంయాజా వభృత్యైశ్చరిత్వా తే మహర్షయః. పత్ని సంయాజ సంజావవృత్తై చరిత్వా తే మహర్షయః. తస్నూరామహృదే విప్రా యజమాన పురస్సరాః. తస్నూరా మహర్దే విప్రా యజమాన పురస్సరః. పత్ని సంజయము అవభృత క్రియలను పూర్తి కావించిన పిమ్మట యజమానియగు వసుదేవుణ్ణి ముందుంచుకొని బ్రాహ్మణులు పరశురామ హర్దమున స్నానములు చేసిరి. పత్ని సంయాజము అవభృత క్రియలను పూర్తి కావించిన పిమ్మట యజమాని వసుదేవుని ముందుంచుకుని బ్రాహ్మణులు పరశురామ ప్రహ్లాదమున స్నానము చేసి. పరశురామ ప్రహ్లాదం అంటే ఏంటి? పరశురాముడు ఏర్పాటు చేసినటువంటి నదులు అక్కడ ఉన్నాయి. ఆ ప్లేస్ కురుక్షేత్ర ప్లేస్ కదా ప్రభుజీ. కురుక్షేత్రం కదా, అక్కడ పరశురాముడి ద్వారా 5 నదులు అక్కడ పారుతున్నాయి. పరశురాముడు చేశారు. ఓకే, సో ఆ 5 నదులని పరశురామ ప్రహ్లాదం అంటారు. అక్కడ వీళ్ళందరూ కూడా స్నానం చేయడం అనేటువంటిది జరిగింది. ఓకే, యాక్చువల్గా ఇప్పుడు చూస్తే అవభృత స్నానం, అవభృత క్రియలు అంటే ఏంటి ప్రభుజీ? మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్ కి స్నానం చేస్తారు కదా, అది అవభృత స్నానం కంప్లీట్ గా అయిన తర్వాత నీళ్లు చల్లుకుంటారు. క్రియ అది. ఓకే, ఆట. ఓకే, అది వరకు కూడా వచ్చింది అవభృత స్నానం అని. హోలీ ఆడుకుంటాం కదా మనం, వసంతోత్సవం అలా అనమాట. నెక్స్ట్ 54వ శ్లోకం. శేషరత్నం మాతాజీ. స్నాతోలంకార వాసాంసి వద్దిభ్యోదాత్తతా స్త్రియః. స్నాతాలంకార వాంసాంసి వద్దిభ్యోదాత్తతా స్త్రియః. తతస్వలంకృతో వర్ణాన్ ఆస్వభ్యోన్నేన పూజయత్. స్వలం కృతో వర్ణ నస్వభ్యోన్నేవ పూజయాత్. పవిత్ర స్నానం పూర్తయిన పిమ్మట వసుదేవుడు పత్నులతో కూడి తమ వస్త్రాభరణులను వంది మాగధులకు దానమిచ్చెను. పిదప నూతన వస్త్రములు ధరించిన వాడే అతడు సకల వర్ణముల వారికి, చివరకు కుక్కలకు కూడా అన్నము పెట్టి ఆదరించెను. హరే కృష్ణ ప్రభుత్వ. ఓకే, సో పవిత్ర స్నానం పూర్తయిన తర్వాత వసుదేవుడు పత్నులతో కూడి తమ వస్త్రాభరణములను వందిమాగధులను వందిమాగధులకు దానమిచ్చారు. అంటే వాళ్ళు వేసుకున్నటువంటి వస్త్రాలను కూడా, వాళ్ళు వేసుకున్నటువంటి ఆభరణాలను కూడా అక్కడ వందిమాగధులకి దానం చేశారు. వందిమాగధులు ఏం చేశారు? ఇప్పటి వరకు వాళ్ళు కీర్తించారు కదా ప్రభుజీ, స్తుతులు చేశారు కదా, వాళ్ళు స్తుతులు చేశారు. అందుకనే వాళ్ళకి అప్పుడప్పుడు రాజులు మెళ్ళలోంచి తీసేస్తుంటారు నగలు, గుర్తుందా? ఎస్ ప్రభుజీ, వాళ్ళు బాగా స్తుతిస్తా ఉంటే సినిమాలు బాగా చూస్తే తెలుస్తుంది. ఓకే, మెళ్ళ నుంచి హారం తీసేసి వేసేస్తారు అదనమాట. అలా చేశారు. ఓకే, వాళ్ళ వస్త్రాలని, వాళ్ళ అలంకరణలని అవన్నీ కూడా ఇచ్చారు. తర్వాత మళ్ళీ నూతన వస్త్రాలను ధరించారు. ఆయన ధరించి సకల వర్ణముల వారికి, చివరికి కుక్కలకు కూడా అన్నము పెట్టి ఆదరించను. ఓకే, అందరినీ, జంతువులతో సహా అందరినీ కూడా భోజనం పెట్టడం అనేటువంటి జరిగింది. నెక్స్ట్ 55, 56వ శ్లోకం. మల్లీశ్వరి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. బంధూన్ సధారాన్ స్వసుతాన్ పారిబర్హేణ భూయసాం. బంధూన్ సదారాన్ ససుతాన్ పారిబర్హేణ భూయసా. విదర్భ కోశల కురూన్ కాశికేయ సృంజయాన్. విదర్భ కోశల కురూన్
कासिकेये सृञ्जयान् सदस्यर्त्विक्षुरण सदस्यर्त्विक्षुरघणाम् रुभूता पितृचारणाम् सदस्य ऋक्सुरगणान् नुभूतपितृचारणान् श्रीनिकेतमनुज्ञाप्य शशंत प्रययुः क्रतुम् श्रीनिकेतनमनुज्ञाप्य संस्तंత ప్రయయుః క్రతుం. బంధువులను వారి భార్యాపుత్రులను విదర్భ కోసల కురు కాశీ కేకయ సృంజియ రాజ్యాధిపతులను సదస్సులను ఋత్వికులను దేవతాగణమును మానవులను భూతములను పితృదేవతలను చారుణులను అతడు విలువైన కానుకలతో సత్కరించెను. పిదప శ్రీనికేతుడగు శ్రీకృష్ణుని అనుమతిని వడిసిన వారే అతిథులందరూ వసుదేవుని యజ్ఞమును మిగులు కొనియాడుచు తమ తమ నెలవలకు పోయిరి. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. యజ్ఞంలో అక్కడ వచ్చినటువంటి వాళ్ళందరికీ గిఫ్ట్లు ఇవ్వాలి. అందరినీ గౌరవించాలి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కాస్ట్లీ అంటే గోవులను దానం చేయాలి, అంటే బ్రాహ్మణులకి గోవులు దానం చేయాలి, వచ్చినటువంటి ఇతర రాజులందరికీ కూడా దేవతాగణానికి, మానవులకి, జంతువులకి అన్ని. అంటే ఇదంతా ఎలా ఉందంటే ఒక యజ్ఞం చేయాలంటే చిన్న విషయం కాదు, చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని కదా. ఈ రకమైనటువంటి యజ్ఞం కనుక చెయ్యకపోతే మనం కూడా చాలా మంది కలియుగంలో కూడా చాలా మంది యజ్ఞాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసినటువంటి యజ్ఞంలో ఖర్చులు లెక్కేసుకుంటూ చేస్తుంటారు కదా. బ్రాహ్మణులు అక్కడ ఋత్వికులు ప్యాకేజ్ అండి ఒక 25,000 ఇవ్వండి మేము మొత్తం యజ్ఞం చేసేస్తామంటే వాళ్ళకి ఇవ్వడానికి కూడా మనం బేరం ఆడతాం కదా. అది కూడా వేద మంత్రాలు నేర్చుకున్నటువంటి బ్రాహ్మణులు అయితేనే అడుగుతారు అంతా. సో వాళ్ళకి అది ఇవ్వడానికి 25 నేను ఇవ్వలేనండి, 10 ఇస్తానండి, 20 ఇస్తానండి, లేకపోతే 5 ఇస్తానండి అని మాట్లాడుకుంటాం. అందులో వాళ్ళే ద్రవ్యాలు తీసుకురావాలి, అన్ని మళ్ళీ అందులో కూడా మళ్ళీ ప్యాకేజీలు కూడా మాట్లాడుకుంటాం. ఈ యజ్ఞానికి కావాల్సినవి అన్ని కూడా మీరే తీసుకురావాలి, మాకు సంబంధం లేదు, అన్ని కలిపి మీకు ఇది అని అంటాం. కానీ ఇంత తక్కువ ఖర్చులో చేయాలి యజ్ఞము అని అనుకునేటువంటి ఈ కలియుగంలో చేసేటువంటి యజ్ఞాలు ఫలిస్తాయి అసలు? లేదు ప్రభుజీ. ఖర్చుకు తగ్గట్టే బ్రాహ్మణులు దొరుకుతారు కదా. ప్రభుజీ. సో ఇలాంటి యజ్ఞాలు ఫలించవు. ఎందుకంటే యజ్ఞం అనేటువంటిది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. అంతేకాదు అలాంటి ఋత్విక్కులు కూడా ఉండాలి. వేదం తెలిసినటువంటి ఋత్విక్కులు, వేద మంత్రాలు తెలిసినటువంటి ఋత్విక్కులు కూడా ఉండాలి. వసుదేవుడు చేసినటువంటి యజ్ఞంలో ఎన్ని ఖర్చులు చేశారు, ఎంత దానం చేశారు, ఎంత ఈ విధంగా వాళ్ళందరినీ సత్కరించారు, వచ్చిన రాజులు అందరినీ ఎలా చూశారు అనేటువంటి విషయం చూస్తే ఇది మన వల్ల అయ్యేది కాదు అనిపిస్తుంది కదా. అందుకనే మనం ఇలాంటి వ్యప్రయాసం ఇంత ఖర్చు పెట్టినా ఒకవేళ ఆ యజ్ఞము సఫలీకృతం కాదు కలియుగంలో. ఎందుకంటే మంత్రాలు తప్పు పలుకుతారు. మంత్రాలు ఒక్క తప్పు కూడా పలకకుండగా వాళ్ళు యజ్ఞం చెయ్యలేరు. కాబట్టి యజ్ఞం యొక్క ఫలితం మంత్రం తప్పు పలికినప్పుడు మనకి రాదు. కాబట్టి అలాంటి యజ్ఞాలు చేయడం కంటే చాలా ఈజీ యజ్ఞం, చాలా సులువైన యజ్ఞం, ఏ రిత్విక్కు లేకుండా చేయగలిగిన యజ్ఞం ఏంటి? జపయజ్ఞం. యజ్ఞానాం జపయజ్ఞోస్మి అన్నారు కృష్ణుడు కూడా అన్నారు. మనం ఏదో చెప్పుకుంటున్నామని కాదు, జపం చేస్తే యజ్ఞం చేసిన దానికంటే ఎక్కువ అని మనం చెప్పడం కాదు, స్వయంగా కృష్ణుడే చెప్పారు. యజ్ఞానాం జపయజ్ఞోస్మి, యజ్ఞాలన్నిటిలోకెల్లా జపయజ్ఞం మిన్నా అని చెప్పారు. సో ఇంత ఈజీగా ఏ రిత్విక్కు లేకుండానే చేయగలిగినటువంటి యజ్ఞం, ఏ ఖర్చు లేకుండానే చేయగలిగినటువంటి యజ్ఞం మనకు ఉండంగా మనకి ఎందుకు ఆ ఖర్చులతో కూడుకున్నటువంటి యజ్ఞం? పైగా ఆ యజ్ఞం చేస్తే ఫలితం వస్తుందో రాదో గ్యారంటీ లేదు, కానీ ఈ యజ్ఞం చేస్తే మాత్రం గ్యారంటీ ఫలితం వస్తుంది. ఓకే, కాబట్టి మనం మన యజ్ఞం చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ 57, 58. ప్రభుజీ నాకు ఛాన్స్ నాగలక్ష్మి మాత చదవండి. ధృతరాష్ట్రోనుజః పార్థ భీష్మో ద్రోణః పృథాయయౌ. ధృతరాష్ట్రోనుజః పార్థ భీష్మో ద్రోణః పృథాయమో. నారదో భగవాన్ వ్యాసః సుహృత్ సంబంధి బాంధవాన్. నారదో భగవాన్ వ్యాసః సుహృత్ సంబంధి బాంధవః. బంధూన్ పరిష్యజ్య యధూన్ సౌహృదాక్లిన్న చేతసః. బంధూన్ పరిష్యజ్య యధూన్ సౌహృదాక్లీన చేతసః. యయుర్విరహ కృచ్ఛ్రేణ స్వదేశాంశ్చ పరే జనాః.
యయుర్విరహృత్యేన స్వదేశాంచ పరేచనః. ధృతరాష్ట్రుడు, అతని కనిష్ట సోదరుడైన విదురుడు, కుంతీదేవి, ఆమె పుత్రులు, భీష్ముడు, ద్రోణుడు, నకుల సహదేవులు, నారదుడు, వ్యాస భగవానుడు మున్నగు వారితో పాటు మిత్రులు, జ్ఞాతులు, ఇతర బంధువులు యాదవులను ఆలింగనం చేసుకొనిరి. అనురాగంతో హృదయములు ద్రవించగా వీరందరూ తమ రాజ్యములకు బయలుదేరి విరహాబాధచే వారి గమనము మందముగా సాగింది. హరే కృష్ణ ప్రభుజీ. తిరిగి వెళ్ళిపోయేటువంటి సమయం అయిపోయింది. తిరిగి వెళ్ళిపోతున్నారు అందరూ కూడా. మళ్ళీ బంధువులందరూ కూడా ఒకళ్ళని ఒకళ్ళు ఆలింగనం చేసుకోవడం, విరహ బాధని అనుభవించారు. ఇప్పుడు వెళ్ళిపోతున్నాం, మళ్ళీ ఎప్పుడు కలుస్తాము అన్నట్లు. ఓకే, మనం కూడా చాలా ఇష్టమైనటువంటి వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళని వదిలేసి వెళ్ళాలి అంటే మనసు ఒప్పుకోదు. సో వెళ్ళేటప్పుడు చాలా విరహ బాధ అనేటువంటిది ఉంటుంది. అందుకనే వాళ్ళు ఒకసారిగా పరిగెత్తలేదు, చిన్నగా వెళ్తున్నారు. చాలా స్లోగా వెళ్తున్నారు, ఎందుకంటే ఎక్కువ సమయం వెళ్తూ ఉండొచ్చు అని. ఇంకా ఓకే, నెక్స్ట్ 59. వరలక్ష్మి మాతాజీ ట్రై చేస్తారా మళ్ళీ ఒకసారి? నందస్తు సహ గోపాలైర్బృహత్యా పూజయార్చితః. నందస్తు సహ గోపాలై హత్యా పూజయార్చితః. కృష్ణరామోగ్రసేనాధ్యైర్న్యవాత్సీద్ బంధువత్సలః. బంధువత్సలః. యాదవుల యొక్క ప్రేమ కలవాడే నందమహారాజు గోవులతో పాటు వారితోనే మరి కొంతకాలం గడిపారు. ఆ సమయంలో కృష్ణ బలరాముడు, ఉగ్రసేనాదులు అతని విశేష సంభారములతో పూజించి ఆచరించిరి. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, యాదవుల ప్రేమ కలవాడైన నందమహారాజు గోవులతో పాటు వారితోనే మరికొంతకాలం గడిపారు. ఆ సమయంలో కృష్ణ బలరాములు, ఉగ్రసేనాదులు అతని విశేష సంభారములతో పూజించి ఆదరించిరి. మరి హస్తినాపుర వాసులు లేకపోతే ఇతర రాజులు వెళ్ళిపోయినట్లు బృందావన వాసులు కూడా వెళ్ళిపోతారా? ఎంత ప్రేమ కృష్ణుడు అంటే. కృష్ణుడు వదిలేసి వాళ్ళు ఉండలేస్తారా? కలవక కలిశాడు. అందుకనే వీళ్ళు అక్కడే ఉన్నారు ఇంకా కొంతకాలం. కృష్ణుడు వంశానికి సంబంధించినటువంటి వాళ్ళు అంటే అక్కడ ఎవరండి? ఉగ్రసేనుడు కదా. అక్కడ రాజు ఎవరు? కంసుడి తండ్రి ఉగ్రసేనుడు. అనేక విశేషమైనటువంటి సంభారాలతో వాళ్ళను కూడా పూజించడం అనేటువంటిది జరిగింది. యాక్చువల్గా రథయాత్ర చేస్తాం కదా మనము. కృష్ణుడు, బలరాముడు, సుభద్రాదేవి రథయాత్ర చేస్తాం కదా, జగన్నాథ రథయాత్ర. సో ఈ సందర్భంలోనే జరిగింది అసలు యాక్చువల్గా జగన్నాథ రథయాత్ర. వీళ్ళు ఏం చేస్తారంటే, గోపికలు మాతో పాటు వచ్చేసే అంటారు వీళ్ళని. ఓకే, వాళ్ళు రారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఓణీలు తీసి తాళ్ళులాగా తయారు చేసి కృష్ణుడు బలరాముడు కూర్చున్నటువంటి రథానికి కట్టి లాక్కుంటూ వృందావనం వరకు తీసుకెళ్లాలనుకుంటారు వాళ్ళు. అదే రథయాత్ర. ఓకే ఓకే, చూద్దాం, అది వస్తుంది. 60వ శ్లోకం. ఓకే, శ్రీదేవి మాత చదవండి. వసుదేవోంఝసోత్తీర్య మనోరథమహార్ణవం. వసుదేవోంజసోత్తీర్య మనోరథమహర్ణవం. సుహృద్రుత ప్రీతమానా సందమహాకరే స్పృశన్. సుహృద్రుతః ప్రీతమనా నందమాహకరే స్పృశన్. మనోరథ మహాసాగరమును ఈ రీతిగా అవలీలగా దాటిన వాడై వసుదేవుడు పూర్ణ సంతుష్టుడయ్యెను. బంధు పరివేష్టితుడై అతడు నందుని చేయిని పట్టుకొని ఇట్లు పలికెను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. వసుదేవుడు నందుడితో మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు ఆయన చేసినటువంటి యజ్ఞం వల్ల ఏమైంది? దేవతల రుణం కూడా తీరిపోయింది. దేవతల రుణం తీరిపోయింది కాబట్టి ఆయన ఏమంటా ఈ భౌతిక మహాసాగరాన్ని దాటేశారు. ఓకే, అన్ని రుణాలు తీరిపోయినాయి ఆయనకి. ఇప్పుడు బంధు పరివేష్టితుడయ్యి అతడు నందుని చేయి పట్టుకొని మాట్లాడుతున్నాడు. వీళ్ళిద్దరు సోదరులు యాక్చువల్గా. ఓకే, నందుని చేయి పట్టుకొని వసుదేవుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నా చూద్దాం. 61వ శ్లోకం. సర్వారాధ్య మాతాజీ. శ్రీ వసుదేవ ఉవాచ. ఉమాపతి ప్రభు చదవండి. శ్రీ వసుదేవ ఉవాచ. సర్వరాజ్య మాతాజీ నెక్స్ట్ శ్లోకం మీరు చదవండి. ఉమాపతి ప్రభు మీరు చదవండి. శ్రీ వసుదేవ ఉవాచ. వసుదేవ ఉవాచ. భ్రాతరీ సకృత పాశో నృణామ్య స్నేహ సంగీతాం. భ్రాతరీ సకృత పాశో నృణామ్య స్నేహ సంగీతః. తం దుస్త్యజమహం మన్యే
శూరాణమపి యోగినాం. నిశ్చజమహం మన్యే శూరానామపి యోగినాం. శ్రీ వసుదేవుడు పలికను, సోదరా, స్వయముగా భగవాన్ని కల్పించినట్టి స్నేహపాసముచే మానవులందరూ పరస్పరము గట్టిగా కట్టుబడి ఉన్నారు. మహావీరులు యోగులకైనను దీని నుండి బయటపడుట కష్టమని నాకు తోచుచున్నది. భాష్యం. జయ ప్రపాత్ ప్రపాత్కి జై. మహావీరులైన వారు తమ అల్పమగు అనురాగమును సంకల్ప సంకల్ప బలముచే అధిగమించినట్టు యత్నింతురు. కాగా యోగులు అదే ప్రయోజనము కొరకు జ్ఞానాభ్యాసము కావింతురు. కానీ భగవన్మాయ బద్ధ జీవుని కన్నను ఎంతో ప్రబలమైనది. మాయాధీశుడుగు శ్రీకృష్ణుని ఆశ్రయము చేతనే ఎవ్వరైనను మాయా ప్రభావమునకు ప్రభావితులు కాకుందరు. హరే కృష్ణ ప్రభుజీ దండాడుతున్నాం. ఓకే, సో గొప్ప గొప్ప వాళ్ళు సైతం భగవంతుడు సృష్టించినటువంటి ఈ భౌతిక బంధాలు ఏవైతే ఉన్నాయో ఈ బంధాల వలన గట్టిగా పెనవేసుకుని ఉన్నారు. అది మిత్రుడు, లేకపోతే భర్త, లేకపోతే భార్య, లేకపోతే తండ్రి, తల్లి, సోదరుడు, ఇలాంటి బంధాలు ఏవైతే ఉన్నాయో ఈ బంధాల కారణంగా బద్ధజీవులైపోయి ఉన్నారు అని వసుదేవుడు చెప్తున్నారు. కానీ మరి వసుదేవుడికి నందుడికి మధ్య ఉన్నటువంటి బంధం అలాంటి బంధమేనా? శాశ్వత బంధం. శాశ్వత బంధం. అది కూడా కృష్ణుడి కేంద్రంగా ఉన్న బంధం. ఓకే, అందుకనే వాళ్ళ బంధం భౌతికం కాదు. వాళ్ళ మధ్య ప్రేమ సహజమైనటువంటి ప్రేమ. ఒక భక్తుడికి ఇంకొక భక్తుడి మీద ఉండేటువంటి ప్రేమ సహజమైనటువంటి ప్రేమ. ఒక భక్తుడికి ఇంకొక భక్తుడితోటి ఉన్నటువంటి బంధం శాశ్వత బంధం. అది ఆధ్యాత్మికమైనటువంటి బంధం. ఆ బంధం భౌతిక బంధంలా కాదు. భార్యకి భర్తకి మధ్య ఉన్నటువంటి బంధంతో కూడా సమానం కాదు అది. ఓకే, లేకపోతే తండ్రికి పిల్లలకి మధ్య ఉన్నటువంటి బంధంతో కూడా సమానం కాదు అది, అంతకంటే ఎక్కువ. ఓకే, అలాంటి బంధంలో వాళ్ళు ఉన్నారు. కానీ మనకు అది భౌతికంగా కనిపించింది అనుకోండి, వాళ్ళు కూడా సోదరులు, వాళ్ళు కూడా ఒకళ్ళనొకళ్ళు వాటేసుకుని ఉన్నారు, వాళ్ళు కూడా ఒకళ్ళనొకళ్ళు విడిపించుకోలేకపోతున్నారు. కాబట్టి మనకు కూడా మన బంధాలతోటి అలాంటి అనురాగమే ఉంటే తప్పేంటి అని అనుకునేటువంటి ప్రమాదం ఉంది. ఓకే, వాళ్ళ బంధానికి కేంద్ర స్థానం కృష్ణుడు. ఓకే, ఇప్పుడు నాకు మీకు సంబంధం ఏంటి? ఈ దశాశ్వత బంధం. నాకు మీకు సంబంధం భాగవత కథ. ఓకే, సో ఈ భాగవత చర్చ అనేటువంటిది నాకు మీకు సంబంధం అయితే మన సంబంధం శాశ్వతం. ఓకే, మన మధ్య ప్రేమ, మన మధ్య అనురాగం అనేటువంటిది శాశ్వతమైనటువంటి అనురాగం, అంతేగాని భౌతికమైనటువంటి బంధాలు శాశ్వతం కాదు. ఓకే, సో ఎప్పుడైతే ఈ భౌతిక బంధాల్లో పడిపోతారో అలాంటి వాళ్ళు గొప్ప గొప్ప యోగులైనా సరే, గొప్ప గొప్ప వీరులైనా సరే ఈ సంసార సాగరాన్ని దాటడం కష్టం అని నాకు అనిపిస్తుంది అంటున్నారు వసుదేవుడు. ఓకే, నెక్స్ట్ 42వ శ్లోకం రామారావు ప్రభుజీ. రామారావు ప్రభుజీ అన్మ్యూట్ చేసుకోవాలి. సర్వరాజ్యమాత చదవండి. అస్మాస్వప్రతికల్పేయం యత్కృతాజ్ఞేష సప్తమై. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణం. నేను చదువుతున్నా ప్రభుజీ. స్వాప్రతి కల్పేయం యత్కృతాగ్నేషు సప్తమై మైత్ర్యర్పితా ఫలా చాపి నివర్తేత కర్హిచిత్. మైత్రేర్పితాఫలా చాపి నా నిపత్తేత కర్హిచిత్. నిజముగా భగవంతుడే ఈ అనురాగ బంధమును సృష్టించి ఉండవచ్చును. ఏలైనా నీ వంటి సాధు పురుషులు కృతజ్ఞత లేనట్టి మేము చక్కగా పరస్పర వినిమయం కావించినప్పటికీ మా ఎడ అద్వితీయ మగు మైత్రిని చూడ ఎన్నడూనూ మానలేదు. హరి కృష్ణ. యాక్చువల్ గా నందుడు వసుదేవుడికి చేసినటువంటి మేలు అది ఏ జన్మలో అయినా రుణాన్ని తీర్చుకోలేను అని వసుదేవుడే చాలా సందర్భాల్లో చెప్పుకున్నారు. ఓకే, వసుదేవుడే కాదు దేవకి కూడా తెలియచేశారు కదా. సో ఈ అనురాగ బంధము అనేటువంటిది సృష్టించింది భగవంతుడే కావచ్చు. ఈ అనురాగ బంధంలో ఇచ్చిపుచ్చుకోవడం అనేటువంటిది ఉండాలి, ప్రేమైనా లేకపోతే ఏదైనా సరే. మేము నీకు చేసేది తక్కువే అయినా నువ్వు మాకు చాలా ఎక్కువ చేసావు అనేటువంటి విషయాన్ని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? పరస్పర వినిమయం కావించనప్పటికీ, అంటే నువ్వు 100 రూపాయలు చదివిస్తే మా ఇంట్లో పెళ్లికి నేను నీకు 100 రూపాయలు చదివించాలి, ఇది కాదు. ఓకే ఓకే, పరస్పర వినిమయం అంటే ప్రేమ భావం, అంటే
ఒక రకంగా చెప్పాలి అంటే కృష్ణుడి కేంద్రంగా జరిగింది కాబట్టి శుద్ధ భక్తుడు నేను ఈ పని చేస్తే నాకేమి లాభం వస్తుంది అనేటువంటి భావంతో చేయరు. నందుడు కూడా అలానే. నందుడు వసుదేవుడికి చేసినటువంటి సేవ, నందుడు వసుదేవుడికి చేసినటువంటి సహాయము నాకేదో లాభం రావాలి అని చేయలేదు ఆయన. అందుకనే వసుదేవుడు తన సేవకు తగిన ఫలాన్ని తిరిగి ఇవ్వకపోయినా తను అలాంటి ప్రేమనే కలిగి ఉన్నారు, అలాంటి బంధాన్నే కలిగి ఉన్నారు. అది మా అదృష్టం అని వసుదేవుడు అంటున్నారు అనమాట. ఓకే, ఇక్కడ ఆపుదాం. మనకి ఇంకా కొన్ని శ్లోకాలు ఉన్నాయి, మనం రేపు కంప్లీట్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ హరే మచ్. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చదువుతారా ఒక శ్లోకం? చదవండి. 63. చెప్పండి. రాగకల్పాచ్చ కుశలం భ్రాతర్వో నాచరామహి. రాగల్పాచ్చ కుశలం భ్రాతర్వో నాచరామహి. అధునా శ్రీమదాంధాక్షం న పశ్యామః పురస్సతః. అధునా శ్రీమదాంధాక్ష న పశ్యామః పురస్సతః. సోదర, అశక్తులమైన కారణమున పూర్వము నీకెట్టి లాభములు చేయజాలకపోయితివి. ఇప్పుడు నీవు మా ఎదుటినే ఉన్నప్పటికీ ధనమదాంధులమైనందున నిన్ను ఉపేక్షించుచుంటివి. భాష్యము. శ్రీకృష్ణ బలరాములను చంపుటకు మధుర నుండి పంపబడిన పలువురు దానవుల నుండి తాము రక్షించుకొనుటకు నందునికి అతని ప్రజలకు కంసుని క్రూర పాలనలో జీవించినప్పుడు వసుదేవుడు ఎటువంటి సహాయమును చేయజాలకపోయాను. హరే కృష్ణ ప్రభుజీ. పూర్వం నువ్వు నాకు సహాయం చేశావు, నువ్వు నాకు సహాయం చేసినటువంటి సమయంలో నేను తిరిగి నీకు సహాయం చేయలేనటువంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను. ఎందుకంటే కంసుడు అప్పుడు మమ్మల్ని బంధించి ఉన్నాడు. కంసుడు వసుదేవుణ్ణి బంధించినప్పుడు కేవలం కృష్ణుని మాత్రమే నందుడు పెంచుకోలా, బలరాముడిని పెంచుకున్నారు. అంతేకాదు, నందుడి యొక్క ఇతర భార్యలు అందరూ కూడా 18 మంది, వసుదేవుడికి 18 మంది భార్యలు ఉన్నారు. ఓకే, ఒక భార్య వసుదేవుడితో పాటు జైల్లో ఉన్నారు, కారాగారంలో ఉన్నారు. ఇంకా ఎంతమంది భార్యలు మిగిలిపోయారు? 17 మంది భార్యలు ఉన్నారు. ఈ 17 మంది భార్యలు ఎవరు చూసుకున్నారు అప్పుడు ఆ సమయంలో? మహారాజ్ చూసుకున్నారు. బృందావనంలో అందులోనే. అందుకనే అప్పుడు అక్కడ రోహిణి మాత కూడా ఉన్నారు. బృందావనంలో రోహిణి మాత కూడా వసుదేవుడి యొక్క భార్య. ఓకే, రోహిణి మాత కూడా వసుదేవుడి యొక్క భార్య. కాబట్టి శక్తి సామర్థ్యాలు లేక చేయలేనటువంటి పరిస్థితుల్లోనే నీకు ఎలాంటి సహాయం చేయలేకపోయాము. కానీ ఇప్పుడు మేము ధన మదాంధులమై ఉన్నాము కాబట్టి ఇప్పుడు కూడా మేము ఏం చేయలేము. ఇప్పుడు చేయగలిగిన స్థితిలో ఉండి కూడా మేము చేయలేకపోతున్నాము అని అంటారు. యాక్చువల్గా అయితే నందుడికి ఏమీ అవసరం లేదు నిజానికి. కానీ వసుదేవుడు కూడా ఇప్పుడు ఏం తక్కువ చేయలేదు. అయినా సరే చేసింది చాలా తక్కువ అని ఆయన ఫీల్ అవుతున్నారు. మనం ఏం చేస్తామండి? ఏదైనా ఒకటి చీర పెట్టామనుకోండి 10 సార్లు చెప్పుకుంటాం. ఓకే, లేకపోతే మన ఇంటికి చుట్టాలు వస్తే మనం ఏదైనా వాళ్ళకి పెట్టామనుకోండి చాలా గొప్పగా ఫీల్ అవుతాం. చాలా మందికి చెప్పుకుంటాం, వాళ్ళకు కూడా చెప్తాం, నువ్వు వచ్చినప్పుడు అప్పుడు నేను పెట్టాను గుర్తుందా అని అంటాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు వసుదేవుడు? మేము నీకు చేసింది తక్కువ, చూసి కూడా నేను చూడలేదని చెప్తున్నారు. ఇచ్చి కూడా నేను ఇచ్చింది చాలా తక్కువ అని అంటున్నారు అనమాట. అది అలా ఉండాలి మన భావం. ఓకే, భక్తులకి సేవ చేసేటప్పుడు. ఓకే, నెక్స్ట్ ఆపుదామా? ఇంకొక శ్లోకం చదివితే వసుదేవుడు మాట్లాడే మాటలు అయిపోతాయి. కానిద్దామా అదొకటి? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఉషశ్రీమాత చదవండి. 64 శ్లోకం. మారాజ్యశ్రీరభూత్సుం సహా శ్రేయస్కామస్య మానదాం. మారాజ్యశ్రీరభూత్సుం సహా శ్రేయస్కామస్య మానదా. స్వజనానుత బంధూన్ వా న పశ్యతి యయాన్ దద్రుక్. స్వజనానుత బంధూన్ వా న పశ్యతి యయాన్ దద్రుక్. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. ప్రభుపాదుల వారి భావము. పరమ ఆదరణీయుడా, జీవితంలో మహోన్నత శ్రేయస్సును కోరేవాడు రాజ్య సంపదను పొందకుండుగాక. ఏలయన స్వజన బంధువుల యొక్క అవసరముల పట్ల అతడు దృష్టి లోపించిన వాడగును. ప్రభుపాదుల వారి భాష్యము. నిస్సందేహముగా తన గహనమైన అణుకువ వలనని వసుదేవుడు తన్ను చులకన చేసుకొనినను అతడు చేసినట్టి ఐశ్వర్య నింద సామాన్యములకు సక్రమమే అయ్యున్నది. స్వర్గ లోక కోశాధికారి అయిన కుబేరుని పుత్రులకు
నల్ల కూబర మణి గ్రీవులను నారదముని ఉద్ధరించుట ఈ స్కందంలోని మొదట వర్ణించబడినది. మందాకిని నదిలో కొందరు యువతులతో కూడి నగ్నముగా జలక్రీడలు ఆచరించుచున్నప్పుడు వారు మధ్య మదమత్తులే తమకు దర్శనమొసగిన నారదునికి తగిన గౌరవం ఒసగకుండిరి. వారిని అంతటి సిగ్గుమాలిన స్థితిలో గాంచి నారదుడు ఇట్లు పలికియుండెను. నహ్యన్యూంచుషతో జోష్యాన్ బుద్ధి భ్రంశోరజో గుణః శ్రీమదాదాభిజాత్యాదిర్ యత్ర స్త్రీ ద్యూత మానవః. భౌతిక భోగాకర్షణలన్నింటిలోనూ ఐశ్వర్యాకర్షణ అనున్నది సౌందర్యము, సత్కుల జన్మము, విద్య మున్నగువాని కన్నను అధికముగా మనుజుని బుద్ధిని భ్రమింపజేయును. విద్యాహీనుడు ధన గర్వితుడైనప్పుడు తన సంపత్తులను అతడు మదిర మగువ జూదములందు వినియోగించును. భాగవతము 10.10.8 చెప్పబడింది. ధన్యవాదాలు. సో ఎప్పుడైతే ఒక వ్యక్తికి స్వలాభం కోసం పనిచేసేటువంటి, అంటే సొంత శ్రేయస్సును కోరుకునేటువంటి వ్యక్తికి రాజ్య పదవి ఇవ్వకూడదు. తర్వాత రాజ్య సంపదకి ఆయన్ని కోశాధికారిని చేయకూడదు. ఓకే, అంటే మన దగ్గర పదవి ఉందనుకోండి, మన దగ్గర అధికారం ఉందనుకోండి, మన దగ్గర సంపద ఉందనుకోండి, ప్రజా సంపద ఉందనుకోండి, దాన్ని మన అవసరాలు తీర్చుకోవడం కోసం ముందు వాడడానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తాం. అలాంటి వ్యక్తికి ఆ పదవి, ఆ బాధ్యత అనేటువంటిది ఉండకూడదు. ఎందుకంటే వానికి ప్రజల యొక్క శ్రేయస్సును ఆలోచించేటువంటి, చూసేటువంటి దృష్టిని ఆయన కోల్పోతాడు. సొంత శ్రేయస్సే ఇంపార్టెంట్ అవుతుంది. అలాంటి స్థితిలోనే మేము ఉన్నాము అని ఆయన అనుకున్నాడు. నిజానికి ఆయన చాలా చేశాడు. ఓకే, కానీ ఆయన తక్కువగా చూపించుకుంటున్నాడు. శుద్ధ భక్తులు వాళ్ళు ఎంత చేసినా కానీ నేను ఇంత చేశాను అంత చేశాను అని చెప్పుకోరు. ఓకే, నేను చేసింది చాలా తక్కువ, నేను చేసేది అసలు లెక్కించడానికి కూడా అసలు అర్హత లేదు అనే వాళ్ళు భావిస్తారు. నిజానికి ఇలాంటి ఒక సందర్భం ఉదాహరణ ఏంటంటే, కుబేరుడు యొక్క పుత్రులైనటువంటి నలకూవరులు వాళ్ళకు ఉన్నటువంటి ఐశ్వర్య మదంతో సాధువులను కూడా వాళ్ళు పూజించలేదు, సాధువులను కూడా సత్కరించలేదు. ఓకే, మందాకిని నదిలో అందమైనటువంటి స్త్రీలతో కలిసి నగ్నంగా స్నానం చేస్తూ నారదుని కూడా పట్టించుకోలేదు వాళ్ళు. అలాంటి ఒక స్థితి కుబేరుడు పుత్రుడికి వచ్చింది. కోశాధికారి పుత్రుడు, దేవతల యొక్క కోశాధికారి కుబేరుడు కదండి. సో వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఐశ్వర్యం వాళ్ళ స్వలాభం కోసం, సుఖాల కోసం వాడుతూ ఒక బ్రాహ్మణుడికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని కూడా ఇవ్వనంత విధంగా వాళ్ళని పతనం చేసింది. అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఐశ్వర్యమే వాళ్ళకి అలాంటి పతనానికి కారణమైంది. సో అది ఉదాహరణగా మనకి ఇక్కడ చెప్తున్నారు. కానీ అలాంటి పరిస్థితులు ఏమీ వసుదేవుడు ఏమి లేరు. కానీ వసుదేవుడు తను తాను చాలా తక్కువగా చూపించుకుంటున్నారు. ఓకే, సో నందుడు లాంటి సాధువుడికి చేయాల్సినటువంటి గౌరవాన్ని ఇంకా నేను చెయ్యలేదు, నేను చేసింది చాలా తక్కువ అని చెప్పుకోవడం కోసం అలా చేస్తున్నారు. ఓకే, సో మిగిలిన రేపు చదువుకుందాం. మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే.